ఎట్లా ఉండే ఆత్మహత్య తీసుకోవచ్చు ఫోటో సహా ఇచ్చారు. మనుషులు ఉండేటివి చేయబడినవి తెగులు తగినవి తీసుకోకుండా మంచి ఆకులు తీసుకొని వాడండి. ఆకు ఒకటి అది వాటిని కడగాలనుకుంటే ముందే కడగండి, కట్ చేసిన తర్వాతే కడగబాకండి. ముందే కడిగిన తర్వాతే కట్ చేయాలి, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్లు అన్నీ పోతాయి, కోల్పోతాయి. కాబట్టి ముందు బాగా కడిగేసి తర్వాత కట్ చేయండి. ఫ్రెష్గా ఉండేది తీసుకోండి, వాడిపోయినట్టే కాకుండా ఫ్రెష్గా ఉండేది తీసుకోండి. టమాటాలు కూడా ఇచ్చినట్టుకోండి, క్యారెట్ టమాటాలు ఇట్లా వాడిపోయినట్టు కాబట్టి తీసుకోవాలి. బొమ్మతో సహా ఇచ్చారు. అలాంటి వేయబాకండి, ఒకటే పోషకులు ఉండవు. అది ఫ్రెష్గా అధికారులు వచ్చినప్పుడు చూస్తే ఇట్లా ఉంటే మనకు బాగుంటుంది. మనం కూడా ఏమన్నా ముందే కలుపుకోవాలి. కూరగాయలు చెప్పేవాళ్ళు కట్ చేసిన తర్వాత కలపకూడదు. దాంట్లో పోషకులని మనకు ముందే కడగకూడదు. ఏ కూరగాయలైనా ముందే నేను కడిగిన తర్వాతే పప్పు అయిపోయి పెట్టేటప్పుడు ప్రజలు వాడితే గ్యాస్ ఉండే వాళ్ళకి కొంచెం సేపు ఆదా అవుతుంది. గ్యాస్ మామూలు దెబ్బలు కూడా పెట్టేటప్పుడు ఇంత కలవకుంది గ్యాస్ సాంబార్ మనం వాడాల్సినటువంటి కూరగాయలు ఫ్రెష్గా ఉండాలి. ముందుగా మూత కంపల్సరిగా ఆహార పదార్థాలు మూత ఉండాలి. అన్నం వండుకపోయినా సాంబార్ ఏ ఐటమ్ అయినా మీరు వండేటప్పుడు పైన కంపల్సరిగా మూతలు ఉండాలి. విద్యార్థులకు వడ్డించేటప్పుడు మాత్రమే మూత తీయాలి. మూత లేకపోతే ఏదైనా ఆకులు పడవచ్చు, ఇంకేదైనా పడవచ్చు. మనం టైం బాగాలేకపోతే మళ్ళీ వెళ్ళిపోయినా కూడా అది సమస్య నాకే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పులిహోర గురించి ఇచ్చినాడు, అది సారపడి కూడా ఏదో నిమ్మకాయలు అంటే నిమ్మకాయలు అందుబాటులో ఉంటే ఒక రోజు నిమ్మకాయలు పులిహోర, లేకపోతే చింతపండు పులిహోర, ఇవన్నీ కూడా చూసుకోవాలా. ఆ చింతపండు అన్నీ రాకుండా వేసుకుంటూ రాకుండా గుడ్ చేసి పెట్టుకొని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పెట్టుకున్నప్పుడు అంటే ఫుడ్ కూడా ఇచ్చారు. ప్రత్యేకంగా చెప్తున్నారు, బొమ్మలు కూడా ఇచ్చినప్పుడు ఏ కాలంలో ఉంటుంది ఈ కాలం దాటిపోకూడదు. కూడా మనం ఎవరికి పెట్టినప్పుడు కొంచెం నల్లగా వచ్చారు, తక్కువ క్వాంటిటీ ప్లేస్ ఇట్లా ఉంటే ఒక పిల్లగాయలు వస్తాయంటే అవి కొన్ని వస్తాయి, కొన్ని డ్యామేజ్ అవ్వచ్చు.